రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో నాణ్యత లేని నకిలీ వాటిని గుర్తించి అట్టి వాటిని విక్రయించిన నిల్వలు ఉన్న దుకాణాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఉంటుందని తనిఖీ అధికారి ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. వీరితో పాటు విజిలెన్స్ అధికారి సిద్దప్ప, స్థానిక జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని విత్తన, పురుగుమందులు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అటు దుకాణాల యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే దుకాణాలకు సంబంధించి స్టాక్ తదితర రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా. కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం 4వ తేదీన మాకు ప్రొసీడింగ్స్ పెట్టి నంద్యాల డిస్టిక్కి అలాట్ చేసి పంపడం జరిగింది. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయడం కొరకు సీడు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ ఎక్కడ కూడా స్పూరియస్ సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, మిస్బ్రాండెడ్ కెమికల్స్ కానీ ఎక్కడ కూడా లేకుండా 2 టీముల్ని అలాట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటుగా విజిలెన్స్ టీం కూడా సిద్దప్ప గారు విజిలెన్స్ ఆఫీసర్, కానిస్టేబుల్, అలానే లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టుకొని అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇదే డిఎంఓ గారిని కలిసి నిన్నటి నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో మొత్తం కూడా జిల్లా మొత్తం చేసి కమిషనర్ గారికి నివేదికలు పంపడం జరుగుతుందండి. ఇప్పుడు సీడ్ షాప్స్ ఈరోజు మార్నింగ్ విజిట్ చేసేయటం జరిగింది. ఇప్పటివరకు 4 షాపులు, ఇది 5వ షాప్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 16,555 పీసీలు ఇంక్లూడ్ కాలేదు. ఒక షాప్లో గణపతి సీడ్స్ వాళ్ళ దగ్గర, తర్వాత కిరణాయి సీడ్స్ దగ్గర 7,500 రూపాయలు, 7,560 రూపాయలు స్టాక్కి డిటెన్షన్ ఇవ్వడం జరిగింది, స్టాక్ సేల్స్ ఇవ్వడం జరిగింది. ఆ పీసీ రెగ్యులరైజ్ ఒరిజినల్ పీసీ చూపించిన వెంటనే ఫుల్ సర్టిఫికేట్ వాటిని మనం రీవర్క్ చేస్తారు మా మండల వ్యవసాయ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వ్యవసాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఎరువులు, పురుగు మందులు, విత్తనములు దుకాణాల తనిఖీ నిమిత్తం మమ్మల్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ స్క్వాడ్, అంటే మాకు ఇక్కడ వచ్చే వరకు మా పేర్లు కానీ, మాకు ఏ డిస్టిక్ అలాట్ చేసింది కానీ కమిషనర్ గారు చెప్పలేదు. మరి నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఒంగోలు, మన విజిలెన్స్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ గారు, మన లోకల్ ఏడీ గారు, మేమందరం కలిసి నిన్నటి రోజు నుంచి ఆకస్మిక దుకాణాలు, ఎత్తు విత్తనాలు, ఎరువులు, పురుగు దుకాణాలు అవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నాము. మరి షాపులు ఆకస్మిక తనిఖీలు ర్యాండంగా చూస్తున్నాం. అంటే ఉండేది తక్కువ రోజులు కాబట్టి ర్యాండంగా ఎక్కడైతే మాకు అనుమానం ఉన్నాయో, మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తో మరి అవన్నీ కూడా తనిఖీలు చేస్తాము. ఇంకా ఈరోజు 2వ రోజు ఇంకా మేము ఎన్ని రోజులు అవసరాన్ని బట్టి మేము మాకున్న సమాచారం బట్టి తనిఖీలు చేస్తామండి. మరి నిన్నటి రోజు నుంచి దయోత్పలు, బిల్లులు లేనివి, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేనివి, అలాంటివి నిన్నటి రోజున మరి ఎంత 7 లక్షల వరకు కూడా అమ్మకాలు ఎంపికలు చేశాం. నిన్నటి రోజున సరైన బిల్లు లేక, సరైన రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా ఉండటం వలన 2 టీంలు కలిసి దాదాపుగా, నేను టీం 1, టీం 2 ఒకసారి ఉన్నారు, 2 టీంలు కలిసి దాదాపుగా 25 లక్షల వరకు అమ్మకము, నిలుపుదల అంటే స్టాక్ సేల్స్ ఇచ్చాము. వారు దానికి సంబంధించిన పత్రాలు లోకల్ వ్యవసాయ అధికారికి ఇచ్చి మళ్ళా వారు రిలీజ్ చేసుకుంటేగా నమ్మటానికి లేదు. మెయిన్ అది కాదు మాది, వాళ్ళకు డీలర్లకు తెలియాలి ఏ ఉత్పత్తులు చేస్తే రైతులకు ఉపయోగపడతాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు రైతులు, డీలర్లు కూడా అవేర్నెస్ ఉందండి. మరి సరైన పత్రాలు తీసుకొచ్చి సరైన మంచి మందులు, పురుగు మందులు, మంచి విత్తనాలు తెస్తున్నారు. ఇంకా ఏదైనా డీలరు ఇంకా తెలియక వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేసుకోవాలని మంచి ఉత్పత్తులు తీసుకొస్తున్నారు.